హలో పీపుల్, దిస్ ఈస్ డైటీషియన్ రేచల్ స్పీకింగ్ హియర్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఓఆర్ఎస్ఎల్ మీద. ప్రజెంట్ మార్కెట్లో ఓఆర్ఎస్ఎల్ అనేది చాలా హెవీగా రన్ అవుతుంది. ఎవరైనా మోషన్స్ అయినా, వామిటింగ్స్ అయినా, నీరసం అనిపించినా, కళ్ళు తిరిగినా ఎవరికైనా ఓఆర్ఎస్ఎల్ తాగండి అని చెప్పి ఈజీగా చూపిస్తారు. దానిపైన యాపిల్ బొమ్మేసి స్ట్రా ఇచ్చి తాగమని చెప్తారు. ఇట్స్ నాట్ గుడ్. అది డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దానికి ఎవిడెన్స్ ఇవ్వలేదు. కాబట్టి వాడు ఓఆర్ఎస్కి ఎల్ యాడ్ చేసుకొని ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ స్టాండర్డ్స్ దగ్గర నుంచి వాడు తెచ్చుకొని రైట్స్ అనేది వాడు మార్కెట్లో వదిలాడు. కానీ అది అసలు మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ తాగకూడదు, కానీ తాగమని చెప్తారు. ఎవరు చెప్పినా యూజ్ చేయొద్దు. కావాలంటే దానిపైన చూడండి, డు నాట్ యూజ్ ఫర్ డయేరియా అని ఉంటుంది. డయేరియానే కాదు, అసలు ఏ కేసులో ఓఆర్ఎస్ఎల్ వాడొద్దు. అది లాట్ ఆఫ్ షుగర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్, అన్ని షుగర్స్ దానిలో ఉంటాయి. కార్బ్స్, ఎనర్జీ అన్నీ ఫుల్ దానిలో ఉంటాయి. మనం తాగాల్సింది ఎలక్ట్రోలైట్ సాచెట్ ఓఆర్ఎస్ అంతే. ఓకేనా? అది నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకొని లేదా లూక్వామ్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్ సరోజిని రంజన్ గారు 8 years దానికోసం పోరాడి ఓఆర్ఎస్ఎల్ని బ్యాన్ చేయించారు. కాబట్టి ప్లీజ్ డు నాట్ యూజ్. పిల్లలకు కూడా ఇవ్వద్దు. వాళ్ళు నీరసం వస్తుందని చెప్తే ఓఆర్ఎస్ఎల్ తాగేసి డ్రింక్ లాగా ఉంటుంది కదా అని తాగేస్తారు. ఇట్స్ నాట్ గుడ్. అది దాని మీద 8 years ఆవిడ సరోజిని రంజన్ గారు డాక్టర్. ఆవిడ దానిపైన చాలా ఇయర్స్ దానికోసం పోరాడి దాన్ని బ్యాన్ చేశారు. కాబట్టి మీరు ప్రెజెంట్ వాడాల్సింది ఓఆర్ఎస్. దానిలో సో మెనీ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. కాబట్టి డెఫినెట్లీ అది డబ్ల్యూహెచ్ఓ సర్టిఫైడ్. కాబట్టి యూ డెఫినెట్లీ యూజ్ అనమాట. ప్లీజ్ బ్యాన్ ఓఆర్ఎస్ఎల్ అండ్ స్టార్ట్ ఓఆర్ఎస్ ఫర్ ఎనీ వీక్నెస్ ఆఫ్ యువర్ బాడీ. దిస్ ఈజ్ రేచల్, డైటీషియన్, సైనింగ్ ఆఫ్.